శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. మకర రాశి వారికి ప్రారంభంలాగా అయితే జన్మస్థానమందు 1వ స్థానమందు శనైశ్వరుడు, ద్వితీయమందు ఉన్నటువంటి కేతువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానమందు ఉన్నటువంటి రవి, భాగ్యస్థానమందు ఉన్నటువంటి కుజుడు, బుధుడు, రాజ్యమందు శుక్రుడు, లాభమందు కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఇదేమైనప్పటికీ కూడా మకర రాశి వారికి చాలా చికాకుగా ఉందని చెప్పాలి. అష్టమ భాగ్యస్థానాల్లో సంచరించేటువంటి రవికుజులు, జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు మూర్తివంతం రీత్యా శుభకర్మంగా యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావము, ధనమందు ఉన్నటువంటి గురుని వక్రగతి వల్ల ప్రతి విషయంలోనూ కూడా జ్ఞాతుల వల్ల మాటలు పడేటువంటి అసలు మీ ఇంటి పేరు వాళ్ళు లేదా మీ సొంత వాళ్ళే మిమ్మల్ని అనవసరంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులను దెబ్బతీసి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కలగజేయాలని చాలామంది చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి యోగదాయకంగా ఉంది. అయితే 17వ తారీఖు నుంచి కొంత ఇంకా అనుకూలంగా దిశగా అడుగులు పడతాయి. కష్టపడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, ఐపీఎస్, ఐఏఎస్ ఇలాగ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైతే చాలా మంచి సమయము. ఈ సంవత్సరం యొక్క ఫలితాల్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్య విషయంలో ఒకంత చాలా జాగ్రత్త అవసరము. ఎందువల్లంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి సంచారము, జన్మమందు ఉన్నటువంటి శని సంచారము, ఇవన్నీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని చెప్పాలి. 14వ తారీఖు నుంచి ఉన్న గురుబలం కూడా పోయి జన్మస్థానంలోకి గురుడు వక్రించుతున్నారు. ఒక రకంగా లాభమందు ఉన్నటువంటి కేతువే అనుకూలమైనటువంటి దిశగా మీకు అడుగులు పడి ఉన్నతమైనటువంటి శిఖరాలను చేర్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితం వస్తుంది. అయితే మీ మనసులో ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జామినేషన్ క్వశ్చన్ని ఇంకొక దానికి రాసేస్తారు తొందరపడి. ఆన్సర్ కరెక్టే, కానీ రాయవలసినటువంటి చోట రాయకపోవడం, అడిగినటువంటి క్వశ్చన్కి సరిపడా మీరు సమాధానం ఇవ్వకపోవడం వల్ల మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అయితే గతంలో మీ వల్ల మేలు కోరేటువంటి వాళ్ళు అదే కార్యాలయంలో కానీ అదే సంస్థలో కానీ కొంత టాప్ పొజిషన్లో ఉండడం వల్ల మిమ్మల్ని వాళ్ళు సేవ్ చేస్తారు. ఆ సేవ్ చేయడం వల్ల ఇంకా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఏ విషయంలో అయినప్పటికీ కూడా పేషెన్సీ చాలా అవసరము. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సూచనలు వ్యతిరేకంగా ఏమీ లేవు. ఒకంత జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యలైనా కూడా తగ్గిపోతాయి. విదేశీ రంగానికి పెట్టుబడుల కోసం వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ అద్భుతమైనటువంటి విద్యా అవకాశాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార అవకాశాలు కలిసి వస్తాయి. స్త్రీల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్యన 17వ తారీఖు తర్వాత అన్యోన్య దాంపత్యం నెలకొంటుంది. అంతవరకు కూడా కొంత చికాకులుగా ఉంటాయి. అయినా సరే మీ తెలివితేటల వల్ల విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా పరీక్షగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త అవసరం. లేకపోతే మిమ్మల్ని జ్ఞాతులు అంటే నమ్మిన వాళ్ళే, మీ ఇంటి పేరు వాళ్ళే మిమ్మల్ని వక్రగతి పట్టించి మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలను మీరు చేసుకుంటూ
ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహిస్తూ ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు పెడతారని కోరుకుంటూ దూరదృష్టితో ముందుకు ఆలోచించండి. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. ధన సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు షూరిటీ సంతకం మాత్రం పెట్టవద్దు. రాబోయేటువంటి రోజులు ఇంకా యోగదాయకంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు మీకు ఎప్పుడు కూడా కలిసి రావు. నేను చెప్పిన పరిహారాలను చేసుకుంటూ విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.